ఉద్యోగ చట్టసభల్లో మీరు అడుగుతున్నారు. సో, ఈ 44% రిజర్వేషన్లు 1983 నుంచి మురళీధరన్ కమిషన్ ఇచ్చినటువంటి సిఫార్సుల దగ్గర నుంచి తీసుకుంటే అవి బయటపెట్టలేదు. అయినప్పటికి కూడా అప్పటి నుంచి ఇది అలాగే లాగ్ అవుతున్న పరిస్థితి. మరి ఇప్పుడే మీకెందుకు గుర్తొచ్చింది? గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారు. మరి అప్పట్లో ఇది ఇచ్చింది. సో, చంద్రబాబు నాయుడు ఇన్ని సార్లు వచ్చినా ఇవ్వలేదు. అట్‌లీస్ట్ మీరు మార్పు తెస్తానని వచ్చారు కదా! మరి మీరు ఇవ్వండి అని చెప్పేసి అప్పుడు ఇలాంటి ఉద్యమాలు ఎందుకు చేయలేదు? అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి మీరేమైనా అనుకూలంగా ప్రవర్తిస్తున్నారు, లేకపోతే అనుకూలంగా ఉంటున్నారు అనేటటువంటి వాదన మీ దగ్గర వ్యక్తమవుతుంది. సో, నిన్న కూడా ఆస్క్ ఆర్‌సీవై అనేటువంటి కార్యక్రమంలో కేసులో ఉన్నటువంటి నాయకులు పోటీ చేయకూడదు అనుకున్నప్పుడు మీరు ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డిని చెప్పకుండా ఎక్కడో తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి పేరు చెప్పినటువంటి పరిస్థితి. ఏంటి జగన్మోహన్ రెడ్డికి మీకేమైనా ఉందా? ఇక్కడ మీకు తెలియని విషయం ఏంటంటే, ఒకటి రిజర్వేషన్ల అంశం గురించి అడుగుతున్నారు. రిజర్వేషన్లు బీసీలకు 44% రిజర్వేషన్లు కావాలి అని చెప్పి నేను ఈరోజు అడగడం లేదు. పార్టీ 2023 జూలై 23వ తేదీన ఆవిర్భావం జరిగిన రోజే ఈ అంశాన్ని స్పష్టంగా తీసుకురావడం జరిగింది. దాన్ని పార్టీ యొక్క మేనిఫెస్టోలో తెలియజేయడం జరిగింది. 44 సంవత్సరాల క్రితము తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీని 44 సంవత్సరాలు పూర్తి చేసుకున్నామని ఘనంగా చెప్పుకుంటున్న తెలుగుదేశం పార్టీ, 24 సంవత్సరాల అధికారాన్ని అనుభవించిన తెలుగుదేశం పార్టీ ఈరోజు ఆ హామీని ఎందుకు విస్మరిస్తున్నారని చెప్పి తెలుగుదేశం పార్టీని ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు నేను ప్రధానంగా తీసుకున్న 5 డిమాండ్లను నెరవేర్చాల్సిన బాధ్యత, నెరవేర్చే అవకాశం తెలుగుదేశం పార్టీకి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. కానీ ప్రభుత్వానికి ఏదైతే ప్రజలు తిరస్కరించిన జగన్మోహన్ రెడ్డి గారికి ఆ అవకాశం లేదు. కాబట్టి అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడం లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు నేను ఎలాంటి పోరాటం చేశానో, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నానో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు నాయుడు గారైనా ఇద్దరి యొక్క విధానాలు ఒక్కటే. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ మీద పోరాటము, వాళ్ళు చేస్తున్న తప్పులు, వాళ్ళు చేస్తున్న అవినీతి పైన పోరాటం తప్ప వ్యక్తిగతంగా కాదు. కాబట్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి నేను మాట్లాడడం లేదు. తెలుగుదేశం పార్టీనే జగన్మోహన్ రెడ్డి గారిని హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ప్రజలు మర్చిపోయినప్పటికీ కూడా. అంతే తప్ప ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులు ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు. మళ్ళీ అతనికి అవకాశం ఇస్తారనే ఆలోచన కూడా ప్రజలకు లేదు. కానీ టీడీపీ అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారిని లేపే ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నము ఆ పని నేను చెయ్యను. అంటే మీరు జగన్మోహన్ రెడ్డిని మరిపించాలి ఇప్పుడు రాష్ట్రంలో. సో ఇక్కడ తెలుగుదేశం ఏం చేస్తుంది? ఆయన ఇచ్చేటువంటి ప్రతి పాయింట్ని కూడా లేపి జనాల్లో ఆయన్ని లైవ్గా పెడుతుంది. కానీ మీ నినాదం ఏంటి? అసలు జగన్మోహన్ రెడ్డి అనే పేరు మర్చిపోవాలి. సో అందుకని నేను మాట్లాడట్లేదు అంటారా? ఈరోజు నేను చెప్పడం కాదు, మీరు తీసుకోండి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన ఎక్కడైనా పోరాటం చేశారా? ఈరోజు రైతులకు ఇబ్బంది జరిగినా స్పందించడం లేదు, బీసీలకు ఇబ్బంది జరిగినా స్పందించడం లేదు. ప్రభుత్వం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయినా స్పందించడం లేదు. ఈరోజు యువతకు నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు, దాని గురించి ప్రశ్నించడం లేదు. మహిళలకు భృతి ఇస్తాను నెల నెల అన్నారు, 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి, దాని గురించి ప్రశ్నించడం లేదు. బీసీలకు ఇచ్చిన రక్షణ చట్టాన్ని అమలు చేయలేదని ఇన్ని రోజులు ఇన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా ప్రశ్నించడం లేదు. బీసీల యొక్క సమస్యల గురించి ప్రశ్నించడం లేదు. వేటి గురించి ప్రశ్నించిన జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ప్రతిపక్ష హోదా అడిగే అర్హత, ఆ అవకాశము లేదు. కాబట్టే ఈరోజు బీసీవై పార్టీగా రామచంద్ర యాదవ్ పూర్తి స్థాయిలో ప్రజల పక్షాన నిలబడి, రైతుల పక్షాన, యువత పక్షాన నిలబడి పోరాటం చేస్తున్నాము. ఒక నిజమైన ప్రజాపక్షంగా ఈరోజు బీసీవై పార్టీ నిలబడుతోంది. ఈ అంశము రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని హైప్ తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తోందనేది కూడా స్పష్టంగా కనబడుతుంది.